బీహార్లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారానికి ఎండ్ కార్డు పడింది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఫస్ట్ ఫేజ్లో నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. చివరి రోజు అధికార విపక్ష నేతలు ముమ్మర ప్రచారం చేశారు. ఎన్డీఏ తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, సీఎంలు యోగి, రేఖా గుప్తా సహా పలువురు ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు మహాగఠబంధన్ నుంచి ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. బీహార్ మొత్తం 243 సీట్లకు నవంబర్ 6, 11 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఎన్నికల సంఘం. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, బీహార్ ఫస్ట్ ఫేజ్ ప్రచారం ముగిసినట్లే. సో ఏంటి, ఏ పార్టీలు ఏ స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నాయి, ఏంటి అప్డేట్స్? సౌజన్య, ఇవాటి తోటి ప్రచారం ముగిసింది. ఈరోజు ఒక్కరోజే ప్రధాని 2 జిల్లాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. ఆల్మోస్ట్ మేజర్ పార్టీస్ కి సంబంధించిన లీడర్లంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ వాద్రా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అమిత్ షా కూడా రొటీన్ గా బీహార్ పర్యటనలో ఉంటున్నారు. ఇద్దరు ప్రధాని అలాగే అమిత్ షా ఇద్దరు కూడా అనేక ర్యాలీలు, సభల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించి చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ తో పాటు అసలు అక్కడ పోటీ చేయకపోయినా కూడా ఎస్పీకి సంబంధించి అఖిలేష్ యాదవ్ చాలా సభల్లో పాల్గొన్నారు. ఆయన ప్రచారంలో ముందుండి ఆయన నడిపించినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక ఓవరాల్ గా ఫస్ట్ ఫేజ్ 6వ తారీఖున జరగబోతా ఉంది. 121 స్థానాల్లో సంబంధించి 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆల్మోస్ట్ 18 డిస్ట్రిక్ట్స్ లో ఈ పోలింగ్ అనేది కూడా జరగబోతుంది. 3,75,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే ఈరోజు సాయంత్రం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇటు పోలింగ్ అధికారులు పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా తరలిస్తా ఉన్నారు. రేపు సాయంత్రానికల్లా అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా తరలిస్తారు. ప్రచారం అయితే చాలా వాడివేడిగా సాగింది. మొత్తం 2 ఫేజ్లను దృష్టిలో ఉంచుకొని ప్రచారాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించారు. 2 కూటములకు సంబంధించి ఎన్డీఏకి సంబంధించి ప్రామినెంట్ లీడర్స్ గా ఇటు సీఎం నితీష్ కుమార్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమంత్రులు, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎంలు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ఇక కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి లీడర్లు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరు కూడా ప్రచారం మొత్తాన్ని వారి భుజాలపైన వేసుకున్నారు. సామాన్య జనాల్లోకి వెళ్లి ప్రచారాన్ని అంతా కూడా నిర్వహించారు. వాటికి సంబంధించినటువంటి 2 పార్టీలు కూడా 2 కూటములు కూడా మేనిఫెస్టోని విడుదల చేశాయి. 2 కూడా పోటాపోటీగా హామీలను అయితే ఇచ్చాయి. ఇటు బీజేపీ 5 ఏళ్లలో, ఎన్డీఏ కూటమి వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామనేటువంటి ప్రామిస్ చేయడంతో పాటు ఇంకొన్ని హామీలను కూడా ఇచ్చింది. ఇక ఇప్పటికే కొన్ని మహిళలకు ప్రతి వారికి సంబంధించి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు జమ చేసేటువంటి స్కీమ్ ను కూడా ఎన్నికల ముందే, నగారం మోగే కంటే ముందే ప్రారంభించింది. ఆల్రెడీ ప్రచారంలో ఉన్న సందర్భంలోనే 1-2 ఇన్స్టాల్మెంట్లు కూడా జమ చేసినటువంటి పరిస్థితి. ఇక మహాగఠబంధన్ కి సంబంధించి కీలకంగా ఉద్యోగాల కల్పన పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. యువతకు సంబంధించినటువంటి ఇష్యూస్ ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నంలో ఒక కీలకమైనటువంటి హామీ, ఇంటికొక ఉద్యోగం లాంటి ఒక హామీ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా అమలవుతున్నటువంటి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ తో పాటు మహిళలకు 2,500 రూపాయల నెలకు ఇవ్వడం వంటి పథకాలను వారు అనౌన్స్ చేశారు. సో చూడాల్సి ఉంటుంది ఎవరి పథకాలకు ప్రజలు మొగ్గు చూపారు అనేది ఎల్లుండి తెలియబోతుంది. బట్ పోటాపోటీగానైతే ప్రచారాన్ని నిర్వహించారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకున్నప్పటికీ కూడా సో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా నితీష్ కుమార్ అక్కడ సీఎం గా ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ పైనే మహాగఠబంధన్ ఎక్కువగా ఫోకస్ చేసింది. వాటితో పాటు యూత్ కి సంబంధించి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ పైన ఫోకస్ చేశారు. దానిలో భాగంగానే వాటి చుట్టూనే ప్రచారం అంతా నిర్వహించారు. 2 కూటములు కూడా ఉద్యోగాల కల్పన పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపించింది. సౌజన్య.